ఇంటింటికి ఉచిత కరెంట్ ఇద్దాం. 100 యూనిట్లు ఇద్దామా? 200 యూనిట్లు ఇద్దామా? ఏ సామాజిక వర్గానికి ఇద్దాము? ఇట్లాంటిది కాదు మనం ఆలోచించాల్సింది. ప్రజలు మినిమమ్ అమౌంట్ పెట్టుకున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సోలార్ విషయంలో మేము అదే ప్రోత్సహించాం. వాళ్ళు ఒక్కసారి డబ్బులు పెట్టుకుంటారు. అది కూడా అందులో సబ్సిడీ ఇస్తున్నాం. రూ. 90,000 ఇస్తున్నాం. పైన వాళ్ళకొక 20,000, 30,000 అవుతుంది. అట్లాంటి దాంతో వాళ్ళు సోలార్ ప్యానెల్ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళకే కరెంటు బిల్లులు ఆగిపోతాయి. మినిమం కరెంటు బిల్లులు వాడేటటువంటి వాళ్ళందరికీ 300, 400 యూనిట్లు వాడే వాళ్ళందరికీ అదొక బెనిఫిటబుల్‌గా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు నరేంద్ర మోడీ. తాజాగా వరల్డ్ ట్రేడర్స్ ఫోరంకి సంబంధించి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సమ్మిట్‌లో చెప్పుకొచ్చింది అదే. 50 లక్షల ఇళ్ళకి ఈ విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టించాము. వాళ్ళ బిల్స్ కట్ అయినయి. కొంతమందికి జీరో బిల్సే వస్తున్నటువంటి పరిస్థితి. మనం చేయాల్సింది, ఆలోచించాల్సింది ఆ టైపు అని చెప్పుకొచ్చారు.